హాయ్, మీరు చూస్తున్నారు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. నా పేరు బజ్జా మంగారో. ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో పార్లమెంటు గురించి మనం నేర్చుకుందాం. గత క్లాస్లో మనం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి, ప్రధానమంత్రి భారతదేశంలో ఇప్పటి వరకు ప్రధానమంత్రులుగా చేసినటువంటి వ్యక్తుల యొక్క ప్రధానమంత్రి కాలంలో జరిగినటువంటి విశ్లేషణ గురించి మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ క్లాస్లో మనం పార్లమెంటు గురించి నేర్చుకుంటాం. ఈ వీడియో మీకు ఎస్ఐ, కానిస్టేబుల్, పంచాయతీ సెక్రటరీస్, అలాగే మనకి జేఎల్, డిఎల్ లాంటి ఎగ్జామ్స్కి మీకు బాగా ఉపయోగపడుతుంది. చూస్తూనే ఉండండి సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. మనకి కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగంలో 5వ భాగంలో కేంద్ర ప్రభుత్వం గురించి వివరించబడి ఉంది. కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను 3 ముఖ్యమైనటువంటి అంగాల ద్వారా నిర్వహిస్తుంది. అందులో ఒకటి కార్యనిర్వాహక శాఖ, రెండవది శాసన నిర్మాణ శాఖ, మూడవది న్యాయశాఖ అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. అందులో కార్యనిర్వాహక శాఖ గురించి ఆర్టికల్ 52 నుంచి మొదలుపెట్టి ఆర్టికల్ 78 వరకు కూడా మనం కార్యనిర్వాహక శాఖను పూర్తి చేసుకోవడం జరిగింది. అంటే కార్యనిర్వాహక శాఖలో భాగంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి, అటార్నీ జనరల్, ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం క్లాసులో శాసన నిర్మాణ శాఖ గురించి మనం నేర్చుకుందాం. శాసన నిర్మాణ శాఖ గురించి రాజ్యాంగం నందలి 5వ భాగంలో ఆర్టికల్ 79 నుండి ఆర్టికల్ 123 వరకు కూడా శాసన నిర్మాణ శాఖ గురించి వివరించబడుతుంది. వివిధ దేశాలలో శాసన నిర్మాణానికి వివిధ రకాలైనటువంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కొన్ని చోట్ల నేషనల్ అసెంబ్లీ అని పిలుస్తాం, కొన్ని చోట్ల నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ అని పిలుస్తాం, కొన్ని చోట్ల నేషనల్ కాంగ్రెస్ అని పిలుస్తాం, కొన్ని చోట్ల డైట్ లాంటి పేర్లతో మనకి శాసన నిర్మాణ శాఖలు ఉన్నాయి కొన్ని దేశాల్లో. భారతదేశం యొక్క శాసన నిర్మాణ శాఖను మనం పార్లమెంటుగా పిలుస్తాం. భారతదేశంలో శాసన నిర్మాణం చేసేది పార్లమెంటుగా మనం పిలుస్తాం. ఆ పార్లమెంటు గురించి మనం ఆర్టికల్ 79 నుంచి ఆర్టికల్ 123 మధ్యలో మనం పార్లమెంటు గురించి వివరించుకోవడం జరుగుతుంది. అందులో మొదటిగా శాసన నిర్మాణ శాఖలో ఆర్టికల్ 79 ఏం చెబుతుంది అంటే, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంటు అంటే లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి. డెబ్బై 79వ అధికరణ ప్రకారం పార్లమెంటు అంటే లోక్సభ మరియు రాజ్యసభ మరియు రాష్ట్రపతి, ఈ 3 కలిస్తే పార్లమెంట్ అవుతుందని చెప్పేసి మనకి ఆర్టికల్ 79 చెప్తుంది. ఇప్పుడు శాసన నిర్మాణ శాఖలో భాగంగా ఒక్కొక్క దాని గురించి మనం వివరించుకోవాలి. ముందుగా మనం లోక్సభ గురించి, రాజ్యసభ గురించి, ఆల్రెడీ రాష్ట్రపతి గురించి మనం కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఈ లోక్సభ, రాజ్యసభల గురించి మనం వివరించుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలో మన రాజ్యాంగం పార్లమెంటరీ విధానాన్ని అమలు జరిపింది. పార్లమెంటరీ విధానాన్ని బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. మనం బ్రిటన్ పార్లమెంటరీ విధానాన్ని వెస్ట్ మినిస్టర్ తరహా పార్లమెంట్ అని చెప్పేసి మనం పిలుస్తాం. సో అదే విధానాన్ని బ్రిటన్ నుంచి మనం తీసుకున్నాం. పార్లమెంటుల మాత అని చెప్పేసి బ్రిటన్ని పిలవడం జరుగుతుంది. సో వెస్ట్ మినిస్టర్ తరహా పార్లమెంటరీ విధానాన్ని మనం భారతదేశంలో తీసుకోవడం జరిగింది. వెస్ట్ మినిస్టర్ తరహా పార్లమెంటరీ విధానం. బ్రిటన్లో ఉన్నటువంటి పార్లమెంట్ భవనం ఉన్నటువంటి ప్రాంతాన్ని వెస్ట్ మినిస్టర్ అని పిలుస్తారు. అందుకని ఈ బ్రిటన్ ఉపయోగించేటువంటి పార్లమెంటరీ విధానానికి వెస్ట్ మినిస్టర్ తరహా పార్లమెంటరీ విధానం అని పేరు. మనం 2 సభలు ఉన్నటువంటి పార్లమెంటరీ విధానాన్ని మనం ఉపయోగిస్తూ ఉన్నాం. ఒకటి లోక్సభ, 2 రాజ్యసభ. దీన్నే లోక్సభనే దిగువ సభ అని, రాజ్యసభనే ఎగువ సభ అని మనం పిలవడం జరుగుతుంది. లోయర్ హౌస్ అండ్ అప్పర్ హౌస్. సో 2 సభలు ఉన్నటువంటి విధానాన్ని మనం అవలంబిస్తా ఉన్నాం. ఈ 2 సభలు ఉన్నటువంటి పార్లమెంటరీ విధానాన్ని 1919 చట్టం నుండి మనం అమలు చేసుకోవడం జరుగుతుంది.
బ్రిటిష్ కాలంలో చేయబడినటువంటి చట్టం 1919 చట్టం. దీన్నే మాంటైన్ చెమ్స్ఫర్డ్ చట్టం అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది, లేదా దీన్ని మాంట్ ఫోర్డ్ సంస్కరణ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారమే మనం భారతదేశంలో పార్లమెంటరీ విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందుకనే పార్లమెంటరీ విధానానికి భారతదేశంలో నాంది పలికిన చట్టం అని చెప్పేసి 1919 చట్టాన్ని మనం పిలవడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం 2 సభలు 1921లో 2 సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి మనకి రాజ్యసభ అని పిలవకపోయినా ఎగువ సభ ఏర్పడింది. రెండవది మనకి నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ అనేటువంటి ఒక సభ ఏర్పడింది. అలాగే మనకి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి మరొక సభ ఏర్పడింది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేవారు దీన్ని. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. సో 1919 ఈ చట్టాన్ని ఆధారంగా చేసుకుని 1921లో ప్రస్తుతం ఉన్నటువంటి ఎగువ సభ దిగువ సభ రూపాలైనటువంటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అలాగే నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ అనేటువంటి 2 మనకి సభలు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది 1921లో. తర్వాత ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి పదం 1954లో అంటే 1952లో మనకి మొట్టమొదటి సాధారణ ఎన్నికలు జరిగాయి. సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత మనకి లోక్సభ అంటే ఏదైతే నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ ఉందో దీని యొక్క అధ్యక్షుడిగా జీవి మౌలాంకర్ ఎన్నికవడం జరిగింది. సో 1954 మనకి ఆగస్టు 23వ తారీఖున మనకి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనే దానికి రాజ్యసభ అని, అలాగే నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ అనే దానికి లోక్సభ అని నామకరణం చేయడం జరిగింది జీవి మౌలాంకర్ గారు. జీవి మౌలాంకర్ లోక్సభ మొట్టమొదటి స్పీకర్ జీవి మౌలాంకర్, గణేష వాసుదేవ మౌలాంకర్. ఆయన మొట్టమొదటి దిగువ సభకు అధ్యక్షుడిగా ఉండడం వలన 1954లో మనకి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ పేరుని రాజ్యసభగాను, నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ పేరును లోక్సభగాను మనకి మార్చడం జరిగింది. సో 1954 ఆగస్టు 23 నుండి కూడా ఈ రాజ్యసభ లోక్సభ అనేటువంటి పేర్లు మనకి వాడుకలో ఉన్నాయి. అయితే ఈ లోక్సభ రాజ్యసభ కూడా మొట్టమొదటిసారిగా ఎప్పుడు సమావేశమయ్యాయి అని చూస్తే 1952లో ఎన్నికలు జరిగిన తర్వాత 1952 మే 13వ తారీఖున మొట్టమొదటిసారిగా ఈ లోక్సభ రాజ్యసభ సమావేశం కావడం అనేటువంటిది జరిగింది. 1951 డిసెంబర్లోనే ఎన్నికల ప్రాసెస్ మొదలైనప్పటికీ దాదాపు 100 రోజుల అనంతరం ఈ ఎన్నికలను మన భారతదేశం మొట్టమొదటి సాధారణ ఎన్నికలను మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఒకసారి ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో అడిగాడు, మరి భారతదేశంలో మొట్టమొదటిసారి సాధారణ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్కి దాదాపు ఎన్ని రోజులు సమయం పట్టింది అని అడిగాడు. 100 రోజుల సుదీర్ఘంగా ఎన్నికలు జరిపిన తర్వాత 1952 మే 13న మొట్టమొదటిసారిగా లోక్సభ రాజ్యసభ కూడా సమావేశం అవడం జరిగింది. తర్వాత కాలంలో 1954లో గణేష వాసుదేవ మౌలాంకర్ వీటికి రాజ్యసభ మరియు లోక్సభ అని పేర్లు పెట్టడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంటు భవనం ఏదైతే ఉందో దాన్ని ఎడ్వర్డ్ ల్యూటియన్స్ హెర్బర్ట్ బెకర్ అనేటువంటి వాళ్ళు ఈ పార్లమెంటు భవనానికి రూపకల్పన చేయడం అనేటువంటి జరిగింది. సో ఇది పార్లమెంటుకు సంబంధించినటువంటి విషయం. అయితే ఈ పార్లమెంటు అనేటువంటిది అత్యున్నతమైనటువంటి అంటే పూర్తి సార్వభౌమాధికారం కలిగినటువంటి సంస్థ కాదు. అడుగుతూ ఉంటాడు, పార్లమెంటుకి సార్వభౌమాధికారం లేదు అంటే తన ఇష్టం వచ్చినట్టుగా పార్లమెంటు లోక్సభ కానీ రాజ్యసభ కానీ తనకి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరింపజాలవు. కేవలం రాజ్యాంగానికి అనుకూలంగా రాజ్యాంగంలో ఏవైతే రాయబడి ఉందో వాటిని మాత్రమే రాజ్యాంగం ప్రకారమే మాత్రమే ఈ లోక్సభ రాజ్యసభ నడుచుకుంటాయి కానీ ఇవి సొంతంగా సార్వభౌమాధికార సంస్థలు కాదు, లోక్సభ అయినా రాజ్యసభ అయినా. కాబట్టి మన పార్లమెంటుకు సార్వభౌమాధికారం లేదు. భారతదేశానికి సార్వభౌమాధికారం ఉంది కానీ పార్లమెంటుకు సార్వభౌమాధికారం లేదు. ఇది రాజ్యాంగం ప్రకారం మాత్రమే నడుచుకుంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ విధంగా మనకి పార్లమెంటు సంబంధించిన ఇంట్రడక్షన్ చూడొచ్చు. దీని తర్వాత మనకి ఒక్కొక్క సభ గురించి మనం క్లియర్గా నేర్చుకుంటాం. ముందుగా శాసన నిర్మాణ శాఖలో భాగంగా మనం ఈరోజు రాజ్యసభ గురించి నేర్చుకుందాం.
రాజ్యసభ గురించి మనం నేర్చుకుందాం. ఇది పార్లమెంటులో ఎగువ సభ అనే రాజ్యసభని పిలవడం జరుగుతుంది. మరి ఈ రాజ్యసభ ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది? ఒక సభ ఉంటే సరిపోతుంది కదా, మరి రెండో సభ ఎందుకు భారతదేశం ద్విసభా విధానాన్ని అమలు చేసింది? రెండు సభలు ఉన్నటువంటి పార్లమెంటరీ విధానాన్ని మనం ఎందుకు అమలు చేసుకోవాల్సి వస్తుంది అంటే, ఒకవేళ లోక్సభ తొందరపాటుతో చేసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైనా ఉంటే, లేదా లోక్సభ తొందరపాటుతో ఏదైనా కొన్ని శాసనాలను చేస్తే వాటిలో ఉండేటువంటి తప్పులను పునఃపరిశీలించి రాజ్యసభ మళ్ళీ ఒకసారి చర్చించి ఆ తప్పులను సరిదిద్ది ఆ శాసనాలు సరైన శాసనాలు, మంచి శాసనాలు ఏర్పాటు కావడానికి, మంచి శాసనాలు తయారు కావడానికి రాజ్యసభ ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంలో మా రాజ్యాంగ నిర్మాతలు రెండు సభలు ఉండేటువంటి ద్విసభా విధానం వైపుకి మొగ్గు చూపారు. అంటే లోక్సభ సభ్యులు తొందరపాటుతో చేసేటువంటి ఏవైతే శాసనాలు ఉంటాయో ఆ శాసనాల్లో ఉండేటువంటి దోషాలను పరిశీలించి మరి మంచి శాసనాలను నిర్మించడానికి రాజ్యసభ తోడ్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో రాజ్యసభని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం గమనించాలి. సో 1919 చట్టం నుంచి కూడా మనకి ఈ లోక్సభ రాజ్యసభ అనేటువంటి రెండు సభలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీటికి 1954లో రాజ్యసభగాను లోక్సభగాను నామకరణం చేసినటువంటి వారు జీవి మౌలాంకర్. మొట్టమొదటి రాజ్యసభ ఎప్పుడు సమావేశమైంది అంటే 1952 మే 13వ తారీఖున మొట్టమొదటి రాజ్యసభ సమావేశం అనేటువంటిది జరగడం జరిగింది. సో రాజ్యసభకు సంబంధించినటువంటి విషయాలు, రాజ్యసభను మనం కొన్ని పేర్లతో పిలుస్తాం. పెద్దల సభ అంటాం, రాజ్యసభను ఎగువ సభ అంటాం, రాజ్యసభను నిరంతర సభ అంటాం, రాజ్యసభను శాశ్వత సభ అంటాం, రాజ్యసభను రాష్ట్రాల సభ అంటాం, రాష్ట్రాల పరిషత్ అంటాం, రాష్ట్రాల మండలి అంటాం. ఇవన్నీ కూడా రాజ్యసభకు ఉన్నటువంటి పేర్లు. పెద్దల సభ, ఎగువ సభ, నిరంతర సభ, శాశ్వత సభ, రాష్ట్రాల సభ, రాష్ట్రాల పరిషత్, రాష్ట్రాల మండలి, ఇవన్నీ కూడా రాజ్యసభకు ఉన్నటువంటి పేర్లు. మనం రాష్ట్రాల సభ అని అడిగినప్పుడు కింద ఆప్షన్లో ఈ క్రింది వాన్లో దేన్ని రాష్ట్రాల సభ అంటారు అని ఇచ్చి ఆప్షన్ ఏ శాసనసభ, ఆప్షన్ బి లోక్సభ, ఆప్షన్ సి రాజ్యసభ అని ఇచ్చినప్పుడు అభ్యర్థులు శాసనసభ వైపుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రాల సభ అని శాసనసభను అనం, శాసనసభను విధానసభ అంటాం, శాసన మండలిని విధాన పరిషత్ అంటాం. అంతవరకునే. రాష్ట్రాల సభ అంటే మీనింగ్ ఏంటి అంటే, రాజ్యసభలో అనేక రాష్ట్రాల నుంచి సభ్యులు రాజ్యసభకు ఎన్నికవడం అనేటువంటి జరుగుతుంది. భారతదేశంలో ఉండేటువంటి 29 రాష్ట్రాల నుండి కూడా రాజ్యసభలోనికి సభ్యులు ఎన్నికవడం జరుగుతుంది. కాబట్టి దాన్ని రాష్ట్రాల సభ లేదా రాష్ట్రాల పరిషత్ లేదా రాష్ట్రాల మండలి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రాల సభ అని పర్టికులర్గా అడిగినప్పుడు శాసనసభ వైపుకి వెళ్ళకుండా మనం రాజ్యసభ వైపుకి రావాలి. రాష్ట్రాల సభ, రాష్ట్రాల పరిషత్ లేదా రాష్ట్రాల మండలి, రాష్ట్రాల కౌన్సిల్, స్టేట్ కౌన్సిల్ అని చెప్పేసి మనం దీన్ని పిలవడం జరుగుతుంది. అయితే రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు కూడా ఒకే విధమైనటువంటి ప్రాధాన్యత ఉందా అని మనం గమనిస్తే, భారతదేశంలో 29 రాష్ట్రాలకు ఒకే విధమైన ప్రాధాన్యత లేదు. రాజ్యసభ స్థానాల సంఖ్య అనేటువంటిది ఆ రాష్ట్రాల యొక్క జనాభాపై ఆధారపడి ఉంటుంది. రాజ్యసభ స్థానాల సంఖ్య, ఒక రాష్ట్రంలో ఉండేటువంటి రాజ్యసభ స్థానాల సంఖ్య ఆ రాష్ట్రంలో ఉండేటువంటి జనాభా సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. అంటే జనాభా ఎక్కువగా ఉంటే ఆ రాష్ట్రంలో రాజ్యసభ స్థానాలు ఎక్కువగా ఉంటాయి, జనాభా తక్కువగా ఉంటే ఆయా రాష్ట్రాల్లో మనకి రాజ్యసభ స్థానాలు తక్కువగా ఉంటాయి. అంటే జనాభా ప్రాతిపదికన మనకి రాజ్యసభ స్థానాలు అనేటువంటివి నిర్ణయం చేయబడతాయి. రాజ్యసభ స్థానాలను నిర్ణయించేది ఎవరు అంటే